జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్కు సంబంధించిన ఒక జబర్దస్త్ మొగడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా అల్టిమేట్గా ఉండాలి. ప్రధానంగా ఇస్కాన్ ట్రస్ట్ వాళ్ళు అనేక దేశాల్లో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. ఇస్కాన్ దేవాలయాలు ఉన్న దేశాలలో ఈ ఇస్కాన్ ట్రస్ట్ వాళ్ళు తప్పనిసరిగా పేదలకు అన్నదాన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. అలాగే బంగ్లాదేశ్లో ఇన్నాళ్ళు కూడా ఈ బంగ్లాదేశ్ జాంబీలకు పెద్ద ఎత్తున ఆహారం మంచినీళ్ళు అందిస్తూ ఉన్నారు. ఒక్క అన్నదానమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. రోగులకు మందులు అందించడం, పేదలకు ఆర్థిక సాయం చేయడం వంటి అనేక సేవా కార్యక్రమాలు ఈ ఇస్కాన్ భక్తులు అయితే బంగ్లాదేశ్లో నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈ బంగ్లాదేశ్ జాంబీలు అసలు మనుషులు కాదు కదా, వాళ్ళను అసలు మనుషుల్లాగా మనం గుర్తించలేము. వాళ్ళు విశ్వాసం లేని మతోన్మాద జాంబీలు. కుక్కలకైనా విశ్వాసం ఉంటుందేమో కానీ ఈ జాంబీలకి ఏంటంటే ఎంత మాత్రం కూడా విశ్వాసం ఉండదు. అందుకే తమను అన్ని విధాలా ఆదుకున్నటువంటి ఇస్కాన్ దేవాలయాలను అతి కిరాతకంగా ధ్వంసం చేసి ఆ దేవాలయాలను లూటి చేశారు ఈ నీతి జాతి లేని జాంబీగాళ్ళు. అయినప్పటికీ ఇస్కాన్ భక్తులు ఏంటంటే వీటిని కూడా మనసులో ఉంచుకోవాలి. గత నెలలో బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఈ బంగ్లాదేశ్లో ఈ జాంబీగాళ్ళంతా ఆహారం లేక మళ్ళా మాడిపోతా ఉంటే అయ్యో పాపం అని చెప్పి జాలిపడి మళ్ళీ ఏంటంటే ఇస్కాన్ భక్తులు ఈ జాంబీగాళ్ళకందరికీ ఆహారం, మందులు, మంచినీళ్ళు అవన్నీ కూడా సప్లై చేసి వాళ్ళని ఆదుకున్నారు, వాళ్ళ ప్రాణాలను నిలబెట్టారు. అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్లో ఉన్న ఈ విశ్వాసం లేని మతోన్మాద పిచ్చి కుక్కలు హిందువుల మీద మళ్ళా దాడులు చేసాగినారు. తమ మతోన్మాద సైకోయిజాన్ని చూపిస్తానే అట్లే వాళ్ళ దాడులు అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దీంతో ఈ ఇస్కాన్ స్వామీజీలు ఇక ఈ మతోన్మాదాలను మార్చడం ఎవరి వల్ల కాదని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇకపై పోరాటం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చినారు. ఈ క్రమంలో నిన్న బంగ్లాదేశ్ హిందువులతో బంగ్లాదేశ్లోని చట్టాగ్రామ్లో అతి పెద్ద ర్యాలీని ఒకదాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీ చిన్మయి కృష్ణదాస్ ప్రభు మాట్లాడుతా ఇంకా ఎంత మాత్రం హిందువులు శాంతిని నమ్ముకొని ఉండాల్సిన అవసరం లేదు. మనం హిందువులం, మనం మహారుషుల యొక్క వారసులం, మనకు గొప్ప చరిత్ర ఉన్నది. మనం ఇక తాడో పేడో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక మనం చచ్చేదాకా కొట్టాడాల్సిన సమయం ఆసన్నమైపోయింది. మనమంతా ఐకమత్యంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. మనం ఐకమత్యంగా ఉంటేనే మనపై జరిగే దాడులు మనం ఎదుర్కోగలుగుతాము. అసలు బంగ్లాదేశ్లో మన దేవాలయాలకే భద్రత కల్పించాల్సిన అవసరం ఏముండాది అంటే మనమంటే కొందరు మతోన్మాదులకు చిన్న చూపు ఉండాది. వీళ్ళు ఏం చేస్తారులే అనుకుంటున్నారు. కానీ మనం తిరగబడితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ మతోన్మాదులకు ఖచ్చితంగా మనం రుచి చూపించాలా. మనలో ఇన్నాళ్ళు బంగ్లాదేశ్ ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేసినా చూసి చూడట్టు మనం ఊరుకున్నాం. కానీ ఇక నుండి మన హక్కుల కోసం, మన జీవితాల కోసం యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి ఎవరు కూడా అంటే ఏ హిందూ ఆడపిల్ల కూడా మతోన్మాదుల ట్రాప్లో పడవద్దు, వాళ్ళని నమ్మవద్దు. ఇక ఏం చేయాలో ఒక కార్యాచరణను మనమే డిసైడ్ చేద్దామంటూ ఇస్కాన్ స్వామీజీ అయిన ఈ చిన్మయి కృష్ణదాస్ ప్రభు గారు ఈ మతోన్మాదులపై యుద్ధం అయితే ప్రకటించారు. అయితే త్వరలో హిందువులు ఏం చేయాలి అన్న విషయాలపై తమ కార్యాచరణ అయితే ప్రకటించున్నారు. అది ఆ విషయమా అంటే మేలుకున్నట్టు బంగ్లాదేశ్లో అంతా కూడా ఈ హిందువులంతా ఒకటైపోతున్నారు. మరి భారతదేశంలో ఆ రోజులు ఇప్పుడు వస్తాయో మరి. ఇది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఈ వీడియో చూసేవాళ్ళు కానీ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ చాలామంది ఉన్నారు, వ్యూస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అంటే మీరు చెప్పే దాంట్లో ఏమన్నా లోపం ఉందా, లేకపోతే న్యూస్ ఏమన్నా మీకు నచ్చడం లేదా, ఏందో నాకు అర్థం కావడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు ఏదైనా నోటిఫికేషన్ రాకపోయినా కూడా ప్రతిరోజు మేము వీడియోలు చేస్తూనే ఉంటాం. కాబట్టి సెర్చ్ బార్లో న్యూస్ అక్కడ అని చెప్పి సెర్చ్ చేసినా కూడా న్యూస్ చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వచ్చేందుకు మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ వీడియో ద్వారా నేను వేడుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.